తప్పులు, నా దోషాలు, నా అపరాధాలు, నా బలహీనతలు ఏమన్నాయో నాకు బయలుపరచు ప్రభువా అని చెప్పి వాటిని జ్ఞాపకం తెచ్చుకుని వాటి విషయంలో మనం పశ్చాత్తాపం పొందాలి. వాటి నుంచి మనము విడుదల పొందుకోవడానికి దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. లేకపోతే వాక్య ధ్యానంలో గడపాలి. అప్పుడే మనకు అది ప్రయోజనకరంగా మనకి ఉంటది. హల్లెలూయా. కాబట్టి లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యత, లెంట్ డేస్ పెట్టడంలో ఉన్న ఉద్దేశము అదనమాట. కనుక ఏదో ఆచారంగా అలవాటుగా వాడు 40 రోజులు మాలలు వేసుకుంటట్లుగా మనం కూడా 40 రోజులు పెట్టుకుని, లేకపోతే 40 రోజులు క్రైస్తవులు కూడా ఏం చేస్తాడు, మరియమ్మ మాలని ఆ మాలలు ఈ మాలలు వేయటము చాలా మంది చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలీదు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నూతనంగా మన జీవితాన్ని ఏం చేయాలి, ఉద్దేశం ఏంటి, 40 రోజులు పరీక్ష చేసుకుని పరిశోధన చేసుకుని చిగురు పెట్టాలన్నది ఉద్దేశం. కానీ 40 రోజులు అయిన తర్వాత అప్పుడు దాకా మానేసిన బీరు, బ్రాందీ, విస్కీ, కళ్ళు తెచ్చుకు తాగడము కాదు, అది మళ్ళీ చిగురు పెట్టడం కాదని. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. 40 రోజులు చిగురు మానేసి, మటన్ మానేసి, గుడ్లు మానేసి, మందు మానేసి, విచారాలు మానేసి 40 రోజులు ఒకే రకమైన బట్టలు వేసుకుంది. తర్వాత మరలా 40 రోజులు అయిపోగానే మరలా అన్ని ప్రారంభిస్తున్నావంటే అసలు లెంట్ డేస్ ఉద్దేశం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? రెండు ఎట్లా ఉన్నాయి, రెండు విరోధంగా లేవు. హల్లెలూయా. అన్ని చెక్కుని కట్ చేసుకుని, అన్ని పనికిరాని తీగలు అన్ని కట్ చేసుకుని, పొలమంతా సేద్యపరుచుకుని దున్నుకుని నూతనంగా ప్రారంభించాలనే ఉద్దేశం అయితే మళ్ళీ లెంట్ డేస్ అవన్నీ చెత్త అంతా తెచ్చుకుని వేరేసుకున్నట్లు అనమాట. మళ్ళీ ఏదైతే మనం 40 రోజులు వేసి వదిలేసామో అయిపోగానే మళ్ళీ అన్ని ప్రారంభిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఊడ్చుకున్న చెత్త అంతా మళ్ళీ తీసుకొచ్చి నెత్తి మీద పోసుకున్నట్టు. హల్లెలూయా. కాబట్టి కనుక అది ఉద్దేశం. కనుక ఆ ఉద్దేశంతో ప్రారంభించడం